తృష్ణలో కనబడి ఎటులో పోవునది. ఏ పాటిది జీవితమో నీవాలోచించితివా? అడవి పువ్వు వడిగా పూసి ఉదయమున వికసించి, అడవి పువ్వు వడిగా పూసి ఉదయమున వికసించినది. సాయంకాలము వాడిపోయి రాలిపోవునది. సాయంకాలం వాడిపోయి రాలిపోవునది. ఏ పాటిది జీవితమో నీవాలోచించితివా? లోతు భార్య వెనక చూసి ఉప్పుగా మారినది. లోతు భార్య వెనుక చూసి రాతిగా మారినది. లోకము పోకడ మోకను నమ్మకు పోకము సోదరుడా. లోకము పోకడ మోకను నమ్మకు పోకము సోదరి. ఏ పాటిది జీవితమో నీవాలోచించితివా? ఏ పాటిది జీవితమో? మా పాస్టర్ గారు వెనక ముందు ఆలోచించుకుంటారు. మరి ఆయన మరణం కూడా వస్తుందని తలంచకుండా పరుగు పరుగున ఊరికి సేవ చేసి ఆయన చనిపోయారు. ఆయనలోని లోటు చాలా ఉంది. ఆయనను దేవుడు తృణమాత్ర నశించే నాటికి నువ్వెందుకు భయపడుచున్నావు? మరి కయ్యాని ఏబేలు చూసినట్లయితే కయ్యాని ఏబేలు చంపేస్తాడని తెలుసు కూడా ఇద్దరు సౌఖ్యంగా ఉండి ఆయన మీద పడి చంపేస్తాడు. ఆయనను దేవుడు ఊరుకోలేడు. అలాగే స్త్రీ ఏలి అని అంది, నీవు రేపు ఈ సమయానికి చనిపోతావు, చంపేస్తానంది. అయితే పారిపోయి అడవికి పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు బలపరిచాడు. అలాగే నిన్ను నన్ను ఇక్కడ బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఏ సమస్య అయినా సరే దేవుని మాటకి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, దైవజనుడికి విధేయత చూపించండి. ఆయన తృణీకరించవద్దని మనవి చేస్తూ ఈ చిన్న వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపైన పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు నాయన. నీ కుమారుని నీ దాసు స్థానంలో ఉంచి ఆయన ద్వారా నాయన ఈ గ్రామ ప్రజలకు వాక్యం అందిస్తూ ఉంటుండగా వాక్యానికి లోబడి బిడ్డలుగా చేయమని అడుగుచున్నాను. దైవజనుడికి విధేయత చూపించే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాను. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటం కాదు ప్రభువా. ఆయన మాట్లాడినప్పుడు ప్రభువా ఆ బిడ్డను మరుగు చేసి నీ కుమారుని నీ వైపు తిప్పుకున్నావు కాబట్టి ఆయన మరుగు చేసి నీవే ఆ బిడ్డని వాడుకోమని నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాము నాయన. నీ కుమారునికి ఏది అవసరమో తన అవసరతను నీ చేతుల్లో పెట్టి ఉన్నాము తండ్రి. నీకే వందనాలు ప్రభువా. ఇప్పుడు వాక్యం బోధిస్తుంటుండగా అనేకులకు ఉపయోగకరమైన మాటలు, అనేకులకు మేలుకరమైన మాటలు నీ కుమారుని ద్వారా మీరు మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మిస్సన్ని చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.